మొత్తానికి ఈ పథకాన్ని చూస్తే నాకు ఒక సందర్భంలో ఎక్కడో చదివిన ఒక ఆర్టికల్, ఒక ముఖ్యమంత్రి గారు పెద్ద ప్రాజెక్టు కట్టిన, ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి మొత్తం ప్రాజెక్ట్ అంతా కట్టేసిన, బిల్లులు రికార్డ్ అయిపోయినాయి, బిల్లులు తీసుకుని అన్నీ. తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చాడు, మా రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిందా, అయితే ప్రాజెక్టు ఒకసారి చూసేద్దామని. అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, సున్నా, అసలు ఏమీ లేదు. ఆశ్చర్యపోయింది, ఏమీ లేకుండా 1000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి, ఏం జరిగిందని. అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి కోపం వచ్చి ఉన్న పరంగా అందరి మీద చర్యలు తీసుకొని అందరినీ చేయలేయాలంటే పక్కన ఆయన సలహా చెప్పినాడు, ఎందుకు సార్ ఈ ప్రాజెక్టుతో కిందున్న గ్రామాలకు ప్రమాదం ఉన్నదని చెప్పి వీటిని తొలగించేస్తే కానీ ఆ గ్రామాలకు మేలు జరగదని మీరు కూడా రికార్డ్ చేసి మీరు ఒక 1000 తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తే, దాంతో ఆయన కూడా నివారణ ఎందుకు లేదని చెప్పి ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల కిందుండే గ్రామాలకు ప్రమాదం ఉంది, దీన్ని తొలగించడానికి ప్రతిపాదన ఇవ్వండి అని చెప్పి తొలగించడానికి ఆయన 1000 రూపాయలు రికార్డ్ చేసి 1000 కోట్లు రికార్డ్ చేసి అది పోయింది ఇది పోయింది, కట్టింది లేదు తొలగించింది లేదు. పేపర్ల మీద మాత్రం అన్ని రికార్డులు పక్కాగా ఉన్నాయి. హరితహారం పథకం కూడా అక్కడనే కనిపిస్తుంది నాకు చాలా గ్రామాలలో. దయచేసి అట్లాంటి పరిస్థితి లేకండి. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడే పథకం తీసుకొచ్చినప్పుడు ప్రజల్ని భాగస్వాములు చేయండి. రేపు మేము ఏ చిన్న కార్యక్రమం పెట్టినా బలయ్యేది మీరే. అధికారుల పట్ల మాకు సానుభూతి ఉంటుంది, సామరస్యంగా వాళ్ళతో పని చేయించుకోవాలని అనుకుంటాం. కానీ పరిధికి మించిన తప్పులు జరిగినప్పుడు మాకు తప్పదు. కానీ మేము కాగితాలు పెట్టిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం, నేషనల్ గ్రేడ్ ట్రిబ్యునల్లో కేసు వేసాం. ఇగో ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో అన్ని పర్యవేక్షించి రికార్డులు తీసుకొని పోయి మేము ఒకవేళ కేసు ఫైల్ చేస్తే ఇమ్మీడియట్గా చాలామంది అధికారులకు ఇబ్బంది వస్తుంది. దయచేసి గతంలో ఏం జరిగిందో కానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులకే కాకుండా మండల స్థాయి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా. గ్రామాలలో మీతో తప్పులు చేయించిన వాళ్ళు మీ మీద కేసు వచ్చినప్పుడు ఎవరు రాదు. చెప్పిన వాళ్ళు అందరూ ఫోన్లలోనే చెప్పి మీతో పని చేపిస్తారు, దానికి ఏం రికార్డు ఉండదు. మీరు సంతకం పెట్టి రికార్డ్ చేసే బిల్ చేసేది ఏదైతుందో అది బ్లాక్ అండ్ వైట్ పేపర్లు ఉంటుంది. ఈ రోజు కానీ ఇంకా 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా ఆ రికార్డు మీ వెనకాల పడుతుంది. ఎందుకంటే గడ్డి కుంభకోణం బీహార్లో 20 ఏళ్ళ తర్వాత లాలూ ప్రసాద్ గారికి శిక్ష పడ్డది. జయలలితకు చనిపోయిన తర్వాత ఆ కేసు అందరికి శిక్షలు పడ్డాయి. కాబట్టి ఎప్పుడు కూడా తప్పులు ఎక్కువ జరిగితే ప్రమాదం ఉంటుంది. మంచిగా చేయండి కొడంగల్ నియోజకవర్గంలో. అదేవిధంగా అధికారులకు సూచన చేస్తున్నాం, మీరు ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నప్పుడు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళకు ఎవరితో ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది, ప్రోటోకాల్ ఆఫీసర్ నాటికి మీరు దాన్ని పాటిస్తే బాగుంటుంది. మీరు తప్పిదాలు చేసి ఇక్కడ సమస్యను సృష్టించి ఆ సమస్య మీద మళ్ళీ పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళ ప్రతాపం చూపించి గందరగోళం, ఇక్కడ సమీక్ష అనేది పెట్టిన పర్పస్ వేరు, చివరాఖరికి దాన్ని తీసుకెళ్ళి ఇంకా దేనికో పెడుతుంది. కాబట్టి దయచేసి పోలీసులకు కూడా అత్యుత్సాహం మానండి. మీరు అత్యుత్సాహం ప్రదర్శించిన మాత్రాన జరిగేదేమి ఉండదు. మీరు అవసరమైన దానికంటే మీరు ఒకవేళ ఇన్వాల్వ్ కాదలుచుకుంటే మీరు ప్రోటోకాల్ తీసుకోండి, అధికారులతో మాట్లాడండి, అయ్యా మీరు ఇవన్నీ పెట్టండి అని. ఇప్పుడు ఈ సమీక్ష పెట్టారు, కొడంగల్ నియోజకవర్గంలో పెట్టారు అంటే ఇక్కడ శాసనసభ్యులు లేడా? శాసనసభ్యులు పేరు పెట్టొద్దని ఏమన్నా మంత్రి గారు చెప్పిందా? పోనీ ఎక్కడైనా ఆదేశాలు ఉందా? పోనీ అదని చెప్పండి, మంత్రి గారు మీద స్పష్టత ఇవ్వాలా, లేకపోతే ఆదేశాలని ఇవ్వాలి అధికారులకు. ప్రతిసారి ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, ప్రతిసారి కలెక్టర్ల దృష్టికి తీసుకొస్తున్నాం, మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. చర్యలు తీసుకోకపోవడం వల్ల ఉద్రిక్తత పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మాకేమన్నా స్లోగన్ అరవాలనో స్లోగన్ ఇవ్వాలనో లేకపోతే అధికారులను మంత్రులను మేము అడగాలనో మాకేం అవసరం? మీరే నిర్దిష్టంగా చట్టం ఏం చెప్తుందో చట్టాన్ని అమలు చేయించండి. నేను మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా. మీరు కన్సర్న్ ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో జిల్లాకి వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు, ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళకు వాళ్ళకు బాధ్యతతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి, అధికారం కూడా ఉంటుంది వాళ్ళకు. మీరు అది ఇచ్చినప్పుడు ఈ పరిస్థితులే రావు. జరిగిన తర్వాత జరిగిన వాటి మీద మీరు సమీక్షించి కేసులు పెట్టరు. మన మద్దతులు ఆర్గనైజేషన్ అన్ని కేసులు పెట్టిపోయారు. ప్రతి దగ్గర ఏదో ఒకటి అధికారులు తప్పు చేయడం, ఆ తప్పుకు సంబంధించి ఎవరైనా స్పందించడం, ఓ 10 మంది మీదనో 20 మంది మీదనో కేసులు కట్టడం.
మరీ ముఖ్యంగా మా పెద్దలు మంత్రి గారు వచ్చినప్పుడల్లా మాకు 2-3 కేసులు బహుమానం ఇచ్చిపోతున్నాం. నిధులు ఇచ్చినా ఇచ్చిపోకపోయినా పెద్దలు మాత్రం కేసులు ఇచ్చిపోతున్నాం. ఎందుకు మేమేం మిమ్మల్ని మీ గౌరవాన్ని తగ్గించేటట్టయితే మేమేం ప్రవర్తిస్తలేం కదా. దయచేసి మీరు వాటిని దృష్టిలో పెట్టుకోండి. మీకు స్థానికంగా ఏం ఫీడ్బ్యాక్ ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఒకసారి తెప్పించుకోండి. ఎక్కడ తప్పు జరుగుతుందో మీరు సమీక్షించండి కాన్ఫిడెన్షియల్గా అయినా. ఇప్పుడు మీరు మంత్రి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మంత్రికి ఇచ్చారు. మీ గౌరవం ఇవ్వాల్సిందే, మీ అధికారం ఇవ్వాల్సిందే, మీ సూచనలు మీ ఆదేశాలను పాటించాల్సిందే మేమైనా ఇంకెవరైనా. ఎట్ ద సేమ్ టైం మీకున్న ప్రోటోకాల్ ఏదైతే ఉందో, యాజ్ ఏ ఎమ్మెల్యే ఐ హ్యావ్ మై ప్రోటోకాల్. ప్రజాప్రతినిధిగా నాకు కూడా హక్కు ఉంది, అధికారం ఉంది, బాధ్యత ఉంది. నా హక్కును అధికారాన్ని కొద్దిమంది అధికారులు దాన్ని అసలు లెక్క చేయకుండా ప్రవర్తించడం, మీరు ఒకరిద్దరిని సస్పెండ్ చేయండి. రెండోసారి తప్పు జరగదు. తప్పు జరగనప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. మనం ఏ అభివృద్ధి కార్యక్రమం పెట్టుకున్నా సంబంధిత అధికారులు పోలీస్ ఫోర్స్ మాత్రం ఫుల్ ప్లేట్ ఉంటుంది. ఏ లాభం మాకు దానివల్ల ఏమైనా ప్రయోజనం కొడంగల్ నియోజకవర్గానికి. కాబట్టి దయచేసి మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అధికారులకు సూచన మీకు తెలిసి జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే మీ చూసే పని కాదు, దీనికి సంబంధిత అధికారులు ఉన్నప్పుడు వాళ్ళే చూడాలి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా వాళ్ళ పేర్లు లేకుండా ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత తొలగించిన దాని మీద మళ్ళీ ఒక చర్చ జరిగి దాని తర్వాత అధికారులు పైకి వచ్చి వీళ్ళని దించండి వాళ్ళని దించండి. ఇవాళ మీరు ఎవరెవరు చెప్తారు అందరు ఇక్కడ పైన వాళ్ళు కిందికి పడే, మీకు అఫీషియల్ లేని వాళ్ళందరూ పడే, ప్రవీణ్ మీరందరూ పడి. మా మనుషులు లేనంత మాత్రం నేను ఒకరి కుర్చీలో కూర్చోలేని అనుకుంటున్నా. ఎట్లా ఒకరి కూర్చోలేనా? ఇవాళ నేను చెప్తున్నా, ప్రోటోకాల్ లేని వాళ్ళు మళ్ళీ ఎవరికైనా వేదిక ఎక్కించింది అనుకో, పోలీసులు మీకు కూడా డిఎస్పీ గారికి చెప్తున్నా, ఎవరో డిఎస్పీ ఆయన వచ్చి పైన ఉన్న వాళ్ళ అధికారులు అఫీషియల్ కాదు, వాళ్ళని బయటకు దించమని. డిఎస్పీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రోటోకాల్ ఎవరి పేరు లిస్టు తీసుకోండి, లిస్టు ఉన్న వాళ్ళనే వేదిక ఎక్కించండి. అంతకు మించి సింగిల్ పర్సన్ వేదిక ఎక్కించినా మీరే బాధ్యత తీసుకోవాలి. ఈ వేదిక ఎక్కేటప్పుడు మన కుటుంబీసీలు డిప్యూటీ సీఎం వచ్చిండు అండ్ మహేందర్ రెడ్డి గారు వచ్చారు. ఎంతమంది అండి నాన్ ప్రోటోకాల్ వాళ్ళని మీరు వేదిక ఎక్కించారు? ఆ రోజు మీకు గుర్తు రాలేదా మీరు నాన్ ప్రోటోకాల్ వాళ్ళని? ఇవాళ గుర్తు వచ్చినా మీకు? మీరు ఒక్కరే కాదు, మీకే కాదు అధికారం మాకు కూడా ఉంది. నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇంటికి పోతారు మీరు. నాకు కూడా హక్కులు ఉన్నాయి. తీసుకొని మా అసెంబ్లీలో ఈడ మిస్బిహేవ్ చేసిన ఆఫీసర్ మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే మీరు ఆడో ఛాన్సెస్ చేయాల్సి వస్తుంది. ఈడ కాదు, మీరు ఒకవేళ చట్టాన్ని అమలు చేస్తే అందరికీ సమానంగా అమలు చేయండి, నాకు అభ్యంతరం లేదు. లేదు మీరు వదిలేయండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. దాంతో మా మధ్యలో ప్రజాప్రతినిధుల మధ్యలో మీకు అనవసరమైన గందరగోళం సృష్టించవద్దు. అది మీ వల్లనే బాధ్యత కావద్దని విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారు వీటన్నిటిని కూడా సవరిస్తారనే నమ్మకం ఉంది. వారి అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.